గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి మాస్ టాక్తో దుమ్ము లేపుతుండగా వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ను బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 221 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా టాలీవుడ్ లో ఓవరాల్ గా వచ్చిన మూవీస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుని గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర త్రిబులర్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయటం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే త్రిబులర్ సినిమా బిజినెస్ పరంగా వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో త్రిబులర్ సినిమా 191 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా 121 కోట్ల బిజినెస్ సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ సినిమా త్రిబులర్ సినిమా రికార్డులను కొన్ని ఏరియాల్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక త్రిబులర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 235 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా గేమ్ చేంజర్ సినిమా దేవరా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 183 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు కల్కి సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా ఇక వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 180 కోట్ల నుండి 190 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా రోజు ముగిసేసరికి ఫైనల్ లెక్కలు బాగుంటే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. గేమ్ చేంజర్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.